నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్టర్ బ్రెయిన్. ఈ ప్రపంచంలో మనిషి జయించలేనిది ఏదీ లేదు. సముద్రం అడుగు భాగానికి వెళ్ళాడు, ఆకాశంలో చంద్రుడి మీద కాలు పెట్టాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని ఇప్పటికి దాదాపు 7,000 మందికి పైగా ఎక్కారు. కానీ ఎవరెస్ట్ కంటే దాదాపు 2,000 మీటర్లు తక్కువ ఎత్తులో ఉన్న ఒక పర్వతాన్ని మాత్రం ఈ రోజు వరకు ఒక్క మనిషి కూడా ఎక్కలేకపోయాడు. అదే కైలాస పర్వతం. ఎందుకని? ఏ శక్తి మనిషిని పైకి వెళ్లకుండా అడ్డుకుంటోంది? అక్కడికి వెళ్లిన వాళ్లకి వయసు ఎందుకు పెరిగిపోతుంది? గోర్లు, జుట్టు ఎందుకు అంత వేగంగా పెరుగుతాయి? ఇది కేవలం పర్వతమా, లేక ఏలియన్స్ కట్టిన పిరమిడా, లేక సాక్షాత్తు ఆ పరమశివుడు ఉండే నివాసమా? ఈరోజు వీడియోలో సైన్స్కి కూడా అంతు చిక్కని కైలాస పర్వతం మిస్టరీని ఛేదిద్దాం. వీడియోని చివరిదాకా చూడండి. మీ వెన్నులో వణుకు పుట్టే నిజాలు తెలుస్తాయి. సాధారణంగా పర్వతారోహకులు ఏమంటారంటే ఎవరెస్ట్ ఎక్కడం కష్టం, కానీ కైలాసం ఎక్కడం అసాధ్యమని. ఎందుకంటే కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు మాత్రమే. కానీ దీని ఆకారం చాలా వింతగా ఉంటుంది. ఇది ఒక పిరమిడ్ లాగా 4 వైపులా నిటారుగా ఉంటుంది. గత 100 ఏళ్లలో చాలామంది దీనిని ఎక్కడానికి ప్రయత్నించారు, కానీ ఎవరూ సక్సెస్ కాలేదు. 1926లో హ్యూ రెట్లెడ్జ్ అనే బ్రిటిష్ పర్వతారోహకుడు దీనిని ఎక్కడానికి వెళ్ళాడు. కానీ అతను చెప్పిన విషయం విని అందరూ షాక్ అయ్యారు. నేను పర్వతం ఎక్కడానికి ప్లాన్ చేసుకున్నప్పుడల్లా ఏదో తెలియని శక్తి నన్ను ఆపుతున్నట్టు అనిపించేది. అకస్మాత్తుగా మంచు తుఫానులు రావడం, దారి కనపడకుండా పోవడం జరిగేది అని చెప్పాడు. అంతేకాదు ఫ్రెండ్స్, కొంతమంది రష్యన్ క్లైంబర్స్ ఒక్కసారి కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ఒక నిర్ణీత ఎత్తు వరకు వెళ్లారట. కానీ అక్కడ వాళ్లకి ఏం జరిగిందో తెలుసా? వాళ్ల గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. వాళ్లకి విపరీతమైన భయం వేసింది. ఇక్కడ్నుంచి వెనక్కి వెళ్ళిపోండి అని ఎవరో చెవిలో చెప్పినట్టు అనిపించిందట. ప్రాణభయంతో వాళ్లు వెనక్కి వచ్చేశారు. కైలాస పర్వతం దగ్గర సమయం మామూలు కంటే వేగంగా నడుస్తుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, అక్కడికి వెళ్లిన సైంటిస్టులు చెప్పిన మాట. సాధారణంగా మన గోర్లు, జుట్టు పెరగడానికి 2 వారాలు పడుతుంది. కానీ కైలాస పర్వతం దగ్గర ఉన్నప్పుడు కేవలం 12 గంటల్లోనే అవి 2 వారాలకి సరిపడా పెరిగిపోతాయట. అంటే అక్కడ గడిపే ప్రతి గంట బయట ప్రపంచంలో కొన్ని రోజులతో సమానమన్నమాట. దీనికి ఒక భయంకరమైన ఉదాహరణ ఉంది. కొంతమంది సైబీరియన్ పర్వతారోహకులు ఈ పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లారు. వాళ్ళు ఒక నిషేధిత రేఖ దాటి పైకి వెళ్లారట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు యాత్ర ముగించుకొని ఇంటికి వచ్చేసరికి వాళ్ళు గుర్తుపట్టలేనంతగా ముసలివాళ్లు అయిపోయారు. వాళ్ల చర్మం ముడతలు పడిపోయింది. ఆ సంఘటన జరిగిన ఏడాదిలోపే వాళ్లందరూ వృద్ధాప్యంతో చనిపోయారు. అసలు అక్కడ ఏముంది? రేడియో ధార్మిక శక్తులా, లేక మనకు తెలియని టైం మెషీనా? సైన్స్ దగ్గర దీనికి ఇప్పటికీ సమాధానం లేదు. ఇప్పుడు మనం కొంచెం సైన్స్ పరంగా ఆలోచిద్దాం. 1999లో రష్యాకు చెందిన కంటి డాక్టర్, ప్రఖ్యాత సైంటిస్ట్ ఎర్నెస్ట్ ముల్డాషెవ్ తన టీంతో కైలాస పర్వతం మీద రీసెర్చ్ చేయడానికి వెళ్ళాడు. ఆయన చెప్పిన విషయం ప్రపంచాన్ని ఊపేసింది. ఆయన ఏమన్నారంటే, కైలాస పర్వతం అసలు సహజంగా ఏర్పడిన పర్వతం కాదు, అది ఒక ఆర్టిఫిషియల్ పిరమిడ్. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ఈజిప్ట్ పిరమిడ్ల కంటే 100 రెట్లు పెద్దదైన పిరమిడ్ ఇది. దీన్ని ఎవరో అతీత శక్తులు లేదా ఏలియన్స్ నిర్మించి ఉండొచ్చు అనేది ఆయన వాదన. ఎందుకంటే కైలాస పర్వతం సరిగ్గా దిక్కులకి అనుగుణంగా ఉంటుంది. దీని 4 ముఖాలు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర వైపు ఖచ్చితంగా చూపిస్తాయి. ప్రకృతిలో ఇలా జరగడం అసాధ్యం. అంతేకాదు, కైలాస పర్వతం లోపల అంతా బోలుగా ఉంటుందని, లోపల ఒక సీక్రెట్ నగరం ఉందని చాలామంది నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం చూస్తే సిద్ధులు, యోగులు ఇప్పటికీ ఆ పర్వతం లోపల తపస్సు చేస్తూ సూక్ష్మరూపంలో ఉన్నారని అంటారు. కైలాస పర్వతం ఎంత మిస్టరీయో, దాని కింద ఉన్న 2 సరస్సులు కూడా అంతే వింతగా ఉంటాయి.
అవి పక్కపక్కనే ఉంటాయి, కాని వాటి స్వభావం పూర్తిగా వేరు. ఒకటి మానస సరోవరం. ఇది మంచినీటి సరస్సు. దీని ఆకారం గుండ్రంగా, సూర్యుడికి ప్రతీకగా ఉంటుంది. దీని నీరు తాగితే అన్ని రోగాలు పోతాయని అంటారు. ఇక్కడ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. దానికి పక్కనే రాక్షస్థాలుంటుంది. ఇది ఉప్పు నీటి సరస్సు. దీని ఆకారం చంద్రవంకల అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ భయంకరమైన గాలులు వీస్తూ అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. ఈ నీటిని ఎవరూ తాగరు, కనీసం ముట్టుకోరు. రావణాసురుడు ఇక్కడే తపస్సు చేశాడని, అందుకే దీనికి ఆ నెగటివ్ ఎనర్జీ ఉందని అంటారు. గూగుల్ ఎర్త్లో చూస్తే కైలాస పర్వతం ఈ భూమికి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఉత్తర ధ్రువానికి మరియు దక్షిణ ధ్రువానికి ఇది కరెక్ట్గా మధ్యలో అనుసంధానమై ఉంటుంది. చివరగా ఫ్రెండ్స్, బౌద్ధ సన్యాసి మిలరేపా మాత్రమే ఈ పర్వతాన్ని ఎక్కగలిగారని చరిత్ర చెబుతోంది. ఆయన చెప్పింది ఒక్కటే: ఇది మనుషులు విహారయాత్రకి వెళ్లే ప్లేస్ కాదు, ఇది దేవుడి గుడి. ఇక్కడికి శరీరంతో వెళ్ళలేరు, కేవలం మనసుతో మాత్రమే వెళ్ళగలరు. సైన్స్కి అందని ఎన్నో రహస్యాలు ఈ మంచు కొండల్లో దాగి ఉన్నాయి. ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా ఇక్కడ కుట్టదు అంటారు. మరి మీరేమంటారు? ఇది ఏలియన్స్ కట్టిన పిరమిడా, లేక ఆదియోగి శివుడి నివాసమా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం మన మాస్టర్ బ్రెయిన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై హింద్.